వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నీట్కి సంబంధించినటువంటిది మనకి బిగ్ స్కామ్ జరిగింది. దానికి సంబంధించి కూడా వీడియో ఆల్రెడీ మనం చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం చెప్పడం జరిగింది. సరే, నెక్స్ట్ ఇది సరి చేసుకుంటారు, ఇంకా తప్పులు జరగవు అని చెప్పేసి అనుకున్నటువంటి ఇలాంటి తరుణంలో సిబిఎస్ఈకి సంబంధించినటువంటి క్లాస్ 12th పిల్లలకు సంబంధించి ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కూడా నాకు చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు కానీ కౌన్సిలింగ్ రావడం వెళ్ళడం జరుగుతుంది. చాలామంది పిల్లలకి, మా దగ్గర ఉన్నటువంటి పిల్లలకి, ఒక అమ్మాయికి అయితే యూసీఎల్లో, ఒక అమ్మాయికి అయితే ఈవెన్ ఇంపీరియల్లో, ఒక స్టూడెంట్కి అయితే ఆక్స్ఫర్డ్, ఇలాంటి కాలేజీలో అడ్మిషన్స్ వచ్చాయి. కాకపోతే వాళ్ళు 12th మార్క్స్ కండిషన్స్ పెడతారు. జనరల్గా ఇన్ని మార్క్స్ ఉండాలి, అన్ని మార్క్స్ ఉండాలి, 95 ఉండాలి, అట్లా కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఎవరు కూడా సాటిస్ఫై అవ్వలేకపోయారు ఈసారి. అసలు నేను సరే స్టూడెంట్ సరిగా రాయలేదేమో అని చెప్పేసి ఫస్ట్ చెప్పినప్పుడు దాన్ని నేను పెద్ద సీరియస్గా నేను పట్టించుకోలే. బట్ ఇంకొంచెం డీప్గా వెళితే అసలు ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ చూసినప్పుడు అసలు ఎంత ఘోరమైనటువంటి స్కామ్, ఎంత ఘోరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి 12th క్లాస్ పిల్లలు అనుభవిస్తున్నారన్న విషయాన్ని పేరెంట్స్ కానీ తెలిసింది. అంటే సిబిఎస్ఈ బోర్డు అనేది ఏదైతే ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా స్కూల్ బోర్డు, అంటే నేషనల్, అంటే ఒక్కొక్క కంట్రీలో ఉన్నటువంటి స్కూల్ బోర్డ్స్ ఏవైతే నేషనల్ బోర్డ్స్ ఉంటాయో, అంటే స్టేట్ బోర్డ్స్ కాకుండా అండి. స్టేట్ బోర్డ్స్ అంటే డిఫరెంట్ స్టోరీ, యూపీ, మధ్యప్రదేశ్, అవన్నీ వేరే వేరే ఉంటాయి, ఆంధ్ర, తెలంగాణ. సో సెంట్రల్ బోర్డ్స్లో చూసుకున్నట్లయితే లార్జెస్ట్ ఆల్మోస్ట్ వరల్డ్లోనే చాలా అతిపెద్ద బోర్డు కింద మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 12th క్లాస్ పిల్లలే మనకి దగ్గరగా 17 లక్షల చిల్లర వరకు కూడా ఈసారి 2026లో ఎగ్జామ్ రాయడం జరిగింది. 17 లక్షల ఇంచుమించు 70,000, 70.7 lakhs వరకు కూడా. 10th క్లాస్ కూడా 5 లక్షల వరకు కూడా రాస్తారండి. చాలా పెద్ద బోర్డు అనే చెప్పాలి. ఎప్పుడు కూడా మామూలుగా పేపర్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ మామూలుగా నార్మల్గా ఉండేది, కొంచెం టైం పట్టేది. సరే, కొంచెం టెక్నాలజీ అది వచ్చింది కదా, కొంచెం బెటర్గా చేద్దాం ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా ఓఎస్ఎం అని ఒక స్కీమ్, ఆన్లైన్ స్క్రిప్ట్ మానిటరింగ్ అనే ఒక సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి తద్వారా రిజల్ట్ కొంచెం స్పీడ్గా ఇవ్వచ్చు, కొంత పారదర్శకత ఉంటుంది అన్న ఉద్దేశంతో, కొంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్న ఉద్దేశంతో ముందుకు వచ్చారు. కరెక్టే. కానీ ఏదైనా ఒక సిస్టమ్ని పెట్టేటప్పుడు దాన్ని 1కి 100 సార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత భారతదేశ ఏదైతే ఉంటుందో సిబిఎస్ఈ బోర్డు మీద ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా లక్షల మందికి సంబంధించినటువంటి కెరీర్కి సంబంధించిన ఆస్పెక్ట్. మన భారతదేశంలో ప్రతి మార్కు బట్టి కూడా కెరీర్ని డిసైడ్ చేసే దేశం మనంతా మార్క్స్ సిస్టమ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది. తమిళనాడులో మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావాలి, మార్క్స్ బేస్డే ఉంటుంది తప్ప ఇంకా వేరే ఉంటుందండి. చాలా కాలేజెస్లో సిస్టమ్ అంతా కూడా మార్క్స్ బేసెసే ఉంటుంది. జేఈ లాంటి ఎగ్జామ్ కూడా 75% వస్తే తప్ప మీకు కౌన్సిలింగ్ వెళ్ళే పరిస్థితి కానీ లేకపోతే సీట్ వచ్చే పరిస్థితి ఉండదు. చాలామంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఒక 7 మంది 8 మంది అలా సీట్లు పోతేనే మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో వేరే ఆల్టర్నేటివ్ చెప్తూ ఉంటాం. బట్ ఈసారి సిబిఎస్ఈలో చదివినటువంటి విద్యార్థులు చాలామందికి జేఈలో ర్యాంక్స్ వచ్చి, మెయిన్స్లో కానీ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ వచ్చి ఐఐటీలో సీట్ వచ్చినప్పటికీ కూడా సీటు కోల్పోయే పరిస్థితికి రావడం అనేది ఏదైతే ఉంటుందో ఆ బాధ చాలా బాధాకరం అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే, సిబిఎస్ఈ ఏదైనా మార్కులు కొంచెం అటు ఇటు 1 or 2% కదా అని అనుకున్నప్పటికీ కాదు. ఇది కొంచెం లోతుకెళ్ళి నేను చాలామంది స్టూడెంట్స్ నాకు పంపించినటువంటి ఆన్సర్ షీట్స్ కానీ ఇవన్నీ చూస్తే అసలు విస్తృతపోయే నిజాలండి. అంటే నేను షాక్ అయినటువంటి వాస్తవాలు నిజంగా నాకే అనిపించింది. అంటే ఏంటి ఇంత ఘోరంగా జరుగుతుందా సిబిఎస్ఈ క్లాస్ 12th ఈ కొత్త విధానంలో ఇంత టెక్నికల్, అంటే దీన్ని స్కామ్ అన్న పదాన్ని నేను వాడను, కానీ టెక్నికల్గా ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ భయంకరంగా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ వేల మంది సఫర్ అవుతున్నారు అని నేను డేటా తీసి మొత్తం అనాలిసిస్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా సిబిఎస్ఈ క్లాస్ 12th 88%, 89, ఈవెన్ 90, అంటే కోవిడ్ టైంలో ఉన్న పర్సెంటేజ్ తీసేద్దామండి. కోవిడ్లో 95, 99 కూడా ఉన్నాయనుకోండి. రెగ్యులర్గా 88 to 89% వరకు కూడా క్లాస్ 12th పాస్ పర్సెంటేజ్ ప్రతి సంవత్సరం ఉన్నప్పటికీ కూడా గత 10 సంవత్సరాల్లో లోయెస్ట్ నెంబర్ కింద మనం చెప్పుకోవచ్చు. 85% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే ఈసారి పాస్ పర్సెంటేజ్ కింద నమోదు చేయడం జరిగింది. సరే, పాస్ పర్సెంటేజ్ 3% అంటే చిన్న విషయం మీరు అనుకుంటారేమో, కాదండి. 3 అంటే 17 లక్షలు ఇంటూ 3% వేసుకోవాలి మీరు. 3-4% అంటే చాలా పెద్ద నెంబర్ అండి. చాలా పెద్ద నెంబర్ స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది అనటంలో అతిశయోక్తి లేదు. చాలామంది స్టూడెంట్స్ అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చి ఒక్క సబ్జెక్టులో పేలినటువంటి విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. ఆ 3% కదా అనుకోవద్దండి. 3 అంటే చాలా పెద్ద నెంబర్ అండి. 17 లక్షలు ఇంటూ 3% ఏంటి, అప్పుడు దాన్ని యూ గెట్ ది రియల్ నెంబర్ ఆఫ్ ఫీల్ అనేది మీకు తెలుస్తుంది. ఎంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారన్న విషయాన్ని అప్పుడు మీకు తెలుస్తుంది. 50,000, 60,000 ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది మీకు. సరే, పక్కన పెట్టండి. సో ఇది కాకుండా నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే 90% అబవ్ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు ప్రతి సంవత్సరం అని చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా 1,15,000 దాకా కూడా. ఎందుకంటే పేపర్లో ఇప్పుడు జేఈ కానీ వేరేది ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే పేపర్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, పక్కన పెట్టినా సో ఎక్కువగా జనరల్గా 90% అబవ్ ఈ భారతదేశం మొత్తం మీద ఒకే రకమైనటువంటి స్టూడెంట్స్ ఉంటారు. ఇంకా ఎవరి కూడా వాళ్ళ ఐక్యూ లెవెల్, వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ హార్డ్ వర్కింగ్ నేచర్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం నెంబర్ పెరగాలి తప్ప తగ్గకూడదు. బట్ ప్రీవియస్ ఇయర్లో చూస్తే 1,15,000 దాకా 90% అబవ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈసారి 94,000 మంది మాత్రమే వచ్చారు. అంటే అక్కడ దగ్గరగా మీకు ఒక 6, ఇది ఒక 11, అంటే దగ్గరగా 17,000 మంది స్టూడెంట్స్కి 90% అబవ్ తగ్గిపోయింది. 17,000 అంటే చిన్న నెంబర్ కాదండి, చాలా 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 పెద్ద నెంబర్ అది.
సో ఈ 90% గోల్ ఏంటి సార్, 90% మాకు అవసరం ఏంటని చెప్పి అనుకుంటారు. కాదండి, దీనికి ఉంటుంది. రేపు ఐఏఎమ్స్కి వెళ్ళాలన్నా, ఫారెన్ వెళ్ళాలన్నా ప్రతిదానికి లింక్ ఉంటుంది. అది సపరేట్ వీడియోలో చెప్పాను. అది నేను ఆ టాపిక్లో నేను పక్కన పెట్టండి. సో 95% కంటే ఎక్కువ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఒకప్పుడు 30,000, 33,000 కోవిడ్ టైంలో ఉన్నప్పటికీ కూడా కోవిడ్ అంతా సబ్సిడైజ్ అయిపోయిన తర్వాత 25,000 దాకా మనకు ఉంటుందండి. 25,000 ఉన్నటువంటి 95% కంటే ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య 25,000 ఉంటుందండి. ఇప్పుడు కూడా పర్సెంటేజ్ ఫిక్స్ ఉంటుందని తెలుసు కదండి. A1, A2 అనే సిస్టమ్ ఇస్తారు. పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ టాప్ 8% ఒక రకమైన గ్రేడింగ్ అదంతా CBSE ప్యాటర్న్ మీద కొంత అవగాహన ఉంటుంది. నేను ఆ ప్యాటర్న్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో నేను వెళ్ళట్లేదు. 17,000 మందికి ఈసారి వచ్చిందండి. 17,000 మంది కంటే 25,000 తీసుకున్నట్లయితే దగ్గరగా 6,500, 7,000 మంది వరకు కూడా ఈసారి 95% కంటే రారా. అంటే ఏంటి, అక్కడ 7,000 మందికి అన్యాయం జరిగింది. అంటే అదేంటి సార్, మీరు ఎట్లాగా కాన్ఫిడెంట్గా 7,000 మందికి జరిగిందని చెప్తారు అంటే, అది జనరల్గా అంటే అకాడమిక్ ఇయర్స్లో పాస్ పర్సంటేజ్ కానీ పర్సంటేజ్లో కానీ లాస్ట్ 6 ఏళ్ళు నెంబర్స్ తీసుకుంటే ఆ నెంబర్స్ చెప్తాయి. మన మనుషులు చెప్పడాలు ఏముండవండి ఇక్కడ. ఒకటి దానికి నిదర్శనం. సార్ ఎలాంటి ప్రూఫ్ ఉంది మీ దగ్గర, ఎలా చెప్తున్నారు ఏంటి అని అడిగితే, అసలు యాక్చువల్గా ఈ విషయం బయటికి రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు వేదాంతు అన్నటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడు ఏదైతే ఎగ్జామ్ అన్ని ఆన్సర్ షీట్స్ ఏదైతే క్వశ్చన్ పేపర్స్ని రిక్వెస్ట్ చేసి ఆన్లైన్లో మనీ పే చేసి ఏదైతే తెచ్చుకున్నాడో అన్ని పేపర్స్ బాగానే ఉన్నాయి. ఫిజిక్స్ పేపర్ డిఫరెన్స్ వచ్చిందని చెప్పి చెప్తే, నా పేపర్ కాదు వేరే పేపర్ వచ్చిందని చెప్పేసి ఆ హ్యాండ్ రైటింగ్ అది పక్కన పెట్టి దాని మీద గోల్ చేయడం జరిగింది. ఎవడో పట్టించుకోడు కదా, భారతదేశంలో గోల్ చేస్తే ఎవడ పట్టించుకుంటాడు, కుక్కల కింద చూస్తారు మనల్ని, ఎవడ పట్టించుకోడు. సో ఇది సో వాళ్ళ బ్రదర్ ఎవరైతే సిద్ధార్థ అని ఉంటాడో అతను, ఎందుకంటే CBSE వాళ్ళు మెయిల్ పెట్టినా ఇంకోటి పెట్టినా ఫోన్ చేసినా ఎవడో ఆన్సర్ చేయడు, జనగా తెలిసిందే అనుకుంటుంది. సో ఈ సౌత్ ఏషియా అకౌంట్ అంటే భారతదేశంలో ఉన్నాడు కాబట్టి జనరల్గా అప్పుడు ఇమీడియట్గా ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ బ్రదరు అది ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని పెట్టి ఆ విషయాన్ని పెట్టి తర్వాత మెయిల్ పెడతాం వల్ల CBSE వాళ్ళు అప్పుడు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటిది CBSE వాళ్ళు తప్పని ఒప్పుకోవడం జరిగింది. తప్పని ఒప్పుకుని లోపు ఇతను బయటకు వచ్చిన మధ్యలో ఉన్న టైంలో ఇతన్ని ఒక పాకిస్తానీ అని చెప్పి ఒక యాంకర్ మాట్లాడడం అనేది చాలా బాధ. ఒక 17-18 సంవత్సరాల పిల్లోడు న్యాయం గురించి పోరాటం చేస్తూ అడిగితే, నేను చదివిన పేపరు, నేను రాసిన పేపర్ నాది కాదు, నాకు అన్యాయం జరిగిందని అడిగితే అతని మీద కూడా మనం పడిపోయేవంటే, ఒక జర్నలిస్ట్ అంటే క్వశ్చన్స్ అడగాలంటే క్వశ్చన్ చేసేవాడిని కూడా మీరు పాకిస్తాన్ అంటే ఎట్లాగా దేశభక్తి లేదంటే ఎలాగంటే ఎవడన్నా క్వశ్చన్ చేస్తే అంటే దేశభక్తి లేదని చెప్పి అంటూ కరెక్ట్ కాదు కదా. సో ఇది చాలా బాధాకరమైనటువంటి అండి, ఇవన్నీ చాలా కరెక్ట్ విషయాలు కాదండి ఇది యాక్చువల్గాను. సో అది తర్వాత CBSE చేసిన తర్వాత తప్పు జరిగింది అని CBSE ఒప్పుకుంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడు అంటే, చిన్న విషయానికి పోరాటం చేయాలి, సంవత్సరాలు, నెలలు, రోజులు పోరాటం చేయాలి. ఒక్కొక్కటి 25 ఏళ్ళు కూడా పోరాటం చేయవలసిందే. పోరాటం చేసిన తర్వాత ఓకే తప్పైంది, అయితే మమ్మల్ని ఏం చేయమంటావు, ఓకే ఇప్పుడు దాకా మరి మేము నరకం అనుభవించలేదంటే అనుభవించు, దాన్ని నన్ను ఏం చేయమంటావు. సరే వేదాంతు అన్న అతనికి మెయిల్ అఫీషియల్గా CBSE వాళ్ళు చేసి తప్పు జరిగింది, మీకు కరెక్ట్ పేపర్ పంపించామని చెప్పింది, మరి ఒప్పుకుంది కదా. తర్వాత సంజన అన్న అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి కూడా కెమిస్ట్రీ పేపర్లో ఇబ్బంది అయితే ఆ అమ్మాయి కూడా పేపర్స్ ఒరిజినల్ ఇంగ్లీష్ పేపర్లో ఉన్నటువంటి నా హ్యాండ్ రైటింగ్ ఏంటి, కెమిస్ట్రీలో ఉన్నటువంటి నా హ్యాండ్ రైటింగ్ ఏంటి అని చెప్పేసి ఆ పాప కూడా సో మా ట్విట్టర్లో కానీ పోస్ట్ చేసి ఆ సోషల్ మీడియాలో అది పోస్ట్ చేయడం వల్ల అది కూడా తప్పని ఒప్పుకున్నారు. తర్వాత చాలామంది పిల్లలు వస్తున్న తర్వాత CBSEకి వచ్చినటువంటి కంప్లైంట్స్లో అఫీషియల్గా క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, అఫీషియల్గా CBSE 13,000 కంప్లైంట్స్లో నిజం ఉందని ఒప్పుకుంది. 13,000 అంటే చిన్న నెంబర్ అనుకుంటారంటే దయచేసి చాలా పెద్ద 13,000 నెంబర్ ఉంది. అలాగే వీళ్ళు ఏదైతే మామూలుగా మనం రిక్వెస్ట్ చేసుకోవడానికి ఏదైతే ఆన్సర్ షీట్స్ని రిక్వెస్ట్ చేయడానికి ఏదైతే ఉంటుందో, రివాల్యుయేషన్ కానివ్వండి, రీకౌంటింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పేపర్స్ని మనం రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇనీషియల్గా 500 రూపాయలు 600 రూపాయలు ఫీజు పెట్టినప్పటికీ కూడా 19వ తారీఖున రిలీజ్ చేశారు, 22వ తారీఖున లాస్ట్ డేట్ అన్నారు, తర్వాత ఇష్యూ అయింది కంటే 23 చేశారు, తర్వాత 24 అన్నారు, తర్వాత 25వ తారీఖు అన్నారు. ఏ పోర్టల్లో కూడా మీకు రిక్వెస్ట్ చేసి పేమెంట్ పెడితే పేమెంట్ వెళ్ళలేదు. మీరు అన్న చదివండి సార్, వెబ్సైట్ ఒకేసారి బ్లాక్ అయిపోయింది సర్వర్ అంటే ఎట్లా బ్లాక్ అవుతుందండి. NIC వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసేది, మరి రిజల్ట్ వచ్చినప్పుడు ఎన్నో లక్షల మంది ఒకేసారి చూస్తారు, అప్పుడు బ్లాక్ అవ్వండి. మరి ఇప్పుడు పేమెంట్ కట్టినప్పుడు ఎందుకు బ్లాక్ అయింది అన్న విషయానికి మరి ఆన్సర్ భగవంతుడికే తెలియాలి. బ్లాక్ అయిపోయిన తర్వాత 25వ తారీఖు అయిపోయింది కదా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు టైం లేదు కదా అంటారు. మరి ఎవరైతే అప్లై చేయలేదో చాలా మందికి అన్యాయం జరిగింది కదా, అవకాశం ఇవ్వాలి కదా. సో ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉంటుందండి అసలు బ్లర్ స్కాన్ చేసి బయటకు వచ్చిన తర్వాత పేపర్లు చూస్తే బ్లర్గా ఉన్నాయి, ఎందుకు ఉన్నారో బాబు అని అడిగితే మినిస్టర్ని కానీ లేకపోతే వీళ్ళని కానీ CBSE వాళ్ళని కానీ వాళ్ళని అడిగితే, మినిస్టర్ కాదండి CBSE వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, మీరు జల పెన్నులతో రాశారు, అది గురించి బ్లర్గా ఉంది. జల పెన్నుతో రాయడం ఏంటంటే నాకు అర్థం కాదు, అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు బుర్ర బుద్ధి ఉందా ఒక్కొక్కడికనే. ఎవడన్నా జల పెన్ ఏంటండి, మామూలుగానే రాశారండి ఆడ బ్లర్ పేపర్స్ మీరు సోషల్ మీడియాలో ఉన్న తీసి చూస్తే అసలు ఎవడో చదవలేకపోతున్నాడు. అది ఎక్కడన్నా డిస్క్రిప్టివ్లో జనరల్గా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఆన్సర్, ఏదైనా వాల్యుయేషన్ ఇబ్బంది ఉంది, లేదా కనపడలేదు బ్లర్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో కూడా సరే కనపడలేదు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో కూడా తప్పులు జరిగినాయి. ఎక్కడన్నా ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో తప్పులు జరుగుతాయా, 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా తప్పులు జరుగుతాయా, జరిగినాయి కదండి. సో బ్లర్ వచ్చి సో పేపర్ మిస్ అయిపోయిందని చెప్పేసి ఒక 100 మంది దాకా కంప్లైంట్ ఇచ్చారు. మీకు ఏదైతే పేపర్స్ వచ్చినాయో ఇప్పుడు పేపర్ రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ 10 పేజీలు ఉంది, 10 పేజీలో 9 పేజీలో పంపించారు, మిగతా పేజీ రాలేదు. మరి దానికి సంబంధించిన మార్కులు ఏంటి, ఎవరు సమాధానం చెప్తారు, ఎవడు మెయిల్ పెడితే సమాధానం లేదు, ఫోన్ చేస్తే సమాధానం లేదు, అప్లోడ్ చేసి ఫీజు కడదామంటే పోర్టల్ సహకరించదు, టైం చూస్తే టైం ఎక్స్టెండ్ చేయరు,
ఓ పక్క నుంచి ఏమో జేఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఇంకొక కర్మ ఏంటంటే పాపం పిల్లలందరికీ వచ్చినటువంటి బ్యాడ్ లక్ ఏంటంటే జేఈ కౌన్సిలింగ్ ఏం చెప్తున్నారు, మీరు అన్ని అప్లోడ్ చేయాలి, జూన్ 14 తారీఖు స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు వెరిఫికేషన్. జూన్ 14 లోపేమో వీళ్ళేమో మాన్యువల్ కరెక్షన్ మేము చేయిస్తాం మళ్ళీ అని చెప్తున్నారు. మాన్యువల్ కరెక్షన్ ఎప్పుడు చేయిస్తారు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు? జూన్ 14 ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే మాకు సిబిఎస్ఈకి సంబంధం లేదు, ఎన్టీఏకి మాకు సంబంధమే ఉంది, ఎన్టీఏ వాళ్ళు జేఈ పెట్టుకుంటారు, దానికి మాకు సంబంధం లేదు, మీరు రిజల్ట్ తాయితీగా ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సరే, ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు ఫైట్ చేశారో వాళ్ళ పేపర్స్ మీరు ఇవాల్యుయేట్ చేస్తారు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మిగతా వేల మంది లక్షల మందికి జరిగిన అన్యాయానికి సంబంధించినట్టు 17.5 లక్షల మందికి ఎవరైతే ఉన్నారో వీళ్ళలో చాలా మంది ఫెయిల్ అయిపోయారండి. అంటే మిగతా మా సబ్జెక్టులో ఏమో 90 మార్కులు అండి అబ్బా వచ్చి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయారు అంటే అది నమ్మశక్యంగా ఉంటుందా? ఫెయిల్ అయిపోయారు. ఇంకొక ఇంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి పిల్లలకి జేఈలో 99.8 to 99.2 ఎంతో నా సిబిఎస్ఈ బోర్డులో ఉన్న ఇద్దరు పిల్లలకి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు. ఎవరు ఎందుకు ఫెయిల్ అయిపోయారని చెప్పి ఫస్ట్ నాకు తెలియక తిట్టాను నేను యాక్చువల్గా, అంటే వెరీ బిగినింగ్లో నా దగ్గరికి వచ్చినప్పుడు. తర్వాత ఇప్పుడు ఇదంతా చూస్తే అసలు నేను వాళ్ళకి అయ్యో నేను అనవసరంగా తప్పు చేశానేమో తిట్టానేమో అనిపించిందండి. అసలు ఇది మరీ ఘోరంగా ఉందండి. అంటే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అంటే నిజంగా ఫెయిల్ అయిపోయారేమో అనుకున్నారు జనాలందరూ. కాదు, అసలు ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ వాల్యుయేషన్ వెనక్కి తీసుకొస్తే అసలు పేపర్ బ్లర్ అయిపోవడమో, కనపడకపోవడమో, పేజీలు మిస్ అయిపోవడమో, వేరే వాడి పేపర్ని దుద్దేయడమో, ఇలాంటి మిస్టేక్లు చేశారు. సార్ అదేంటి సార్ పేపర్ ఎవాల్యుయేషన్ స్పీడ్గా జరగాలి కదా, మరి 50 మందికి చేయమని చెప్పి ఒక టీచర్ హిందుస్థాన్ టైమ్స్కి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అంటే పేరు డిక్లేర్ చేయలేదు అనుకోండి, అనౌన్స్ చేయలేదు, ఏం చెప్తుందా అమ్మాయి? ఆ టీచర్ ఏం చెప్తుంది? రోజుకి 50 కరెక్షన్ చేయమన్నారు, 50 ఎక్కడ చేస్తున్నాం, 20 కూడా చేయలేకపోతున్నాం, బ్లర్గా ఉన్నాయి, మాకు కనపడట్లేదు, 20 కూడా మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని ఫోర్స్ చేసి 50 చేయమంటే ఎక్కడ చేస్తున్నాం అని చెప్పేసి పబ్లిక్గా చెప్పిందండి. 50 పేపర్లో ఎక్కడ చేయగలదండి? చేయలేదు. ఒక మనిషికి 20 క్లియర్గా లేవు, మాకు కనపడట్లేదురా బాబు అంటే టీచర్స్ మొత్తుకుంటే సిబిఎస్ఈ నోరు మూసి కూర్చుని ఎలా ఉంటే అలా దుద్దామని చెప్పిందా? అర్థం కాదు. ఎంత ఘోరం అంటే ఇది నాకు అర్థం కాదు. ఇది ఆ వేదాంతు అన్న అతను వాళ్ళ బ్రదర్ ఫైట్ చేస్తే మీరు పాకిస్తాన్లో అని చెప్పి అంటున్నారా? దేశభక్తి లేదంటే పాకిస్తాన్ అటువంటి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ కంట్రీ అడిగితే సౌత్ ఏషియా కంట్రీ పెట్టాడు. మనం కూడా మెయిల్లో పెడతాం కదా, పెట్టాడు సౌత్ ఏషియా అన్నాడు. సౌత్ ఏషియా అంటే ఓన్లీ పాకిస్తానే ఉంది, ఇండియా కదా, ఇండియా భారతదేశం లేదా, లేకపోతే పక్కన నేపాల్ బంగ్లాదేశ్ ఉండదా? అంటే మరి ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో మరి ముందుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అన్నింటికంటే ముఖ్యంగా జరిగిన డిసడ్వాంటేజ్ బాగా డ్రాబ్యాక్ ఎవరు జరుగుతుందా అంటే సరే ఫెయిల్ అయ్యాడు, పరీక్షలు మళ్ళీ పెడతారా రాస్తారా అన్న విషయం పక్కన పెట్టిన జేఈ సీట్లు వచ్చి పోతున్నాయి జోసాలు. అసలు వీళ్ళ బాధ ఎవరికే తెలుస్తుంది, ఎవరికి అసలు వీళ్ళు ఎవడ పట్టించుకుని నాదుడే లేడు. 14వ తారీఖు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జోసా కౌన్సిలింగ్ని ఇమీడియట్గా పోస్ట్ పోన్ చేయండి. లేదంటే నీట్ అది సిబిఎస్ఈలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇవ్వండి. కోవిడ్లో ఇచ్చారు కదా, అలా గ్రేస్ మార్క్స్ అన్నీ ఇవ్వండి. ఎక్కడన్నా సరే 85% అది లోయెస్ట్ పర్సెంటేజ్ ఎక్కడన్నా పాస్ అయ్యారు క్లాస్ 12తో. అక్కడ 10th కూడా ఇలా రకరకాల స్కామ్లు చేసి వచ్చారు, ఇలాగే జరుగుతుంది. బట్ 90% అబౌవ్ కంటే అన్యాయం జరిగింది 17,000 మంది జరిగింది, 95 కంటే అబౌవ్ 7,000 మందికి జరిగింది. మరి ఈ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఫారెన్లో అడ్మిషన్స్ వచ్చిన వాళ్ళకి ఎంతమంది? నా దగ్గరే 3 స్టూడెంట్స్కి సీట్లు పోయినాయండి. 3 స్టూడెంట్స్కి నాకు సీట్లు అడ్మిషన్స్ నాకు పోయినాయి. సో దీనికి సంబంధించి ఏదైతే ఉందో డెఫినెట్గా సిబిఎస్ఈ వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇవ్వాలి. ఫారెన్లో సీట్లు వచ్చిన పరిస్థితి అంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళమని చెప్పాను, హైకోర్టుకి వెళ్తున్నారు. మార్క్స్ వల్ల సీట్ వచ్చిందో కుర్రోడికి, మా దగ్గర ఉన్న కుర్రోడికి కెమిస్ట్రీలో మార్కులు తగ్గినాయి, బట్ తక్కువ కుర్రోడు మంచోడే. ఆక్స్ఫర్డ్లో సీట్ వచ్చినట్టు ఎందుకు తగ్గుతాయి? కొంచెం బాగానే తగ్గుతారు కదా జనరల్గా పిల్లలు. మిగతా వాటిలో కూడా బాగానే ఉన్నాయి అన్ని సబ్జెక్టులోనూ. సరే కోర్టుకి వెళ్తే ఎంతమంది వెళ్ళి పోరాడతారండి? హైకోర్టుకి వెళ్ళి పోరాడారంటే ఎట్లా పోరాడతారు నాకు అర్థం కాదు. ఇప్పుడే కాదండి, ఇంతకుముందు కూడా ఒక ఆక్స్ఫర్డ్లో కెమికల్ ఇంజనీరింగ్ సీట్ వస్తే ఒక ఐఐటి ముంబైలో కూడా వచ్చిందండి. అప్పుడు కూడా అంతే, ఆ స్టేట్ బోర్డు వాళ్ళు ఎవాల్యుయేషన్ తప్పు చేస్తే స్టేట్ బోర్డు 10% కంటే ఎక్కువ వేయకూడదు, 10% కంటే ఎక్కువ అయితే మళ్ళీ వాడి ఉద్యోగం పోతుంది, వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి, వాడి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి ఈ స్టేట్ బోర్డు వాళ్ళు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్లో చెయ్యని తప్పు లేదు, చెయ్యని మోసం లేదు. మీరు పోండి కోర్టుకి వెళ్ళి 2 నెలలు ఫైట్ చేసి మేము తెచ్చుకున్నాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి. ఫైనల్గా అతను ఆక్స్ఫర్డ్లో ఉన్నాడు. అంటే పోరాటం చేయాలి. ఎట్లా చేస్తారని నాకు అర్థం కాదు. ప్రతి ఓడు కోర్టుకి వెళ్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్, ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోర్టుకి వెళ్తారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎన్యూఎస్ ఎన్టీయూ కూడా కొంతమందికి పోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ మార్క్స్కి సంబంధించిన లింకులు ఉంటాయండి ఇవన్నీ కూడా. సో ఇది అసలు ఏమి జరుగుతుంది మరి? ఇది ఎన్నో అఫీషియల్గా ఒప్పుకుంది కదా, 13,000 మందికి తప్పు జరిగింది, మీ కంప్లైంట్స్ కరెక్ట్ అని సిబిఎస్ఈ. మరి దానికి ఆన్సర్ ఎవరు చెప్తాడు? మేము మాన్యువల్గా కరెక్షన్ చేసి ఇస్తా ఉంటారు. మాన్యువల్గా కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత మరి జేఈ కౌన్సిలింగ్ ఆగుద్దా? జోసా కౌన్సిలింగ్ ఆగదు కదా. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఫారెన్ యూనివర్సిటీస్కి ఏమో మార్క్ షీట్లు పెట్టమని చెప్పి వాళ్ళు మమ్మల్ని దొబ్బుతున్నారు పట్టుకుని. వాళ్ళకి మార్క్ షీట్లు పెట్టాలంటే మీ మార్కులు తక్కువ వచ్చినాయి, వాళ్ళకేమో స్కాలర్షిప్లు రాకపోయినాయి. ఈ తెలంగాణ స్టేట్ బోర్డులో కూడా ఇదే అన్యాయం జరిగింది. ఇంగ్లీష్లో సాంస్క్రిట్లో అన్యాయంగా కోసి పాడేశారు. పాపం బాగా రాసిన పిల్లలు ఉన్నారు. ఆ పేపర్లు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. పేపర్లు సరిగా ఏమంటే ఎవరో దానికి టైం లేని పెడతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి నాకు అర్థం కాదు. ఈ వెబ్సైట్ పెడతా, లోపలికి వెళ్ళి వెబ్సైట్లో అప్లై చేద్దాం రా బాబు, డబ్బులు కట్టి అప్లై చేద్దామంటే మొత్తం నేను కూడా ట్రై చేశాను, మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది అసలు తీసుకోవట్లేదు. 4 సార్లు 3 సార్లు పే చేసినప్పుడు తీసుకోవట్లేదు. డబ్బులు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, రిసిప్ట్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు.
అది రివాల్యూ ఆ డేట్ ఎక్స్టెండ్ చేయలేదు, మరి 25th మే అన్నారు. మరి ఇప్పుడు తెలియదు నాకు, అంటే లేటెస్ట్గా మరి ఈరోజు ఏమైనా రాత్రి గారు ఏమైనా చేశారేమో చూడాలి, అది పరిస్థితి ఏంటో తెలియదు నాకు. సో ఇది ఓవరాల్గా ఇంత లార్జెస్ట్ స్కూల్ అయ్యి ఉండి ఆల్మోస్ట్ సిబిఎస్ఈ బోర్డు అంటే 15 మిలియన్ స్టూడెంట్స్ వరకు కూడా దాంట్లో ఎగ్జామ్స్ రాస్తారంటే, 10th 25 lakhs, 12th వచ్చి 17.5 lakhs రాస్తారంటే, సో ఇంత పెద్ద బోర్డు అయ్యి ఉన్నప్పుడు ఇలాంటి కొత్త టెక్నాలజీలో ఏదైనా అడాప్ట్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు 10 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి ఏదో ఓఎస్ఎం చేసాము మేము మంచి చేసామని చెప్పేసి గొప్పలు ఎంతకాలం చెప్పుకుంటారండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ జేఈలో అన్యాయం జరిగిన పరిస్థితి ఏంటి, ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ఏంటి, సప్లిమెంటరీ రాయాలా, తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జేఈ రాయడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. మీరు పని చేయండి, కనీసం ఎన్ఐఓఎస్ నెక్స్ట్ ఇయర్కి అప్లై చేయండి, దానికి డెడ్ లైన్ అయిపోతుంది. మళ్ళీ ఇదో ప్రాబ్లం మీకు. మళ్ళీ ఎన్ఐఓఎస్ ఉంటుందండి ఓపెన్ స్కూల్లో, మళ్ళీ 12th మొత్తం ఫుల్ 12th కట్టండి, ఏం చేస్తారు, ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అన్యాయం జరిగితే నోరు ఎవడో మాట్లాడేవాడు ఉండడు, అరవడం తప్ప ఏం లేదు. గట్టిగా మాట్లాడితే లోపలేస్తారు, 10 ఏళ్ళ తర్వాత కరెక్ట్ నువ్వు మంచోడు అని చెప్తారండి, ఈ లోపు నరకం అనిపించడమే. సో నువ్వు కోర్టుకి వెళ్ళి ఎంతమంది ఫైట్ చేయగలరండి, ఎంతమంది ఫైట్ చేస్తారు. ఇప్పుడు అప్లికేషన్ డబ్బులు పెట్టి కూడా అందరూ కూడా ఎగ్జామ్ చాలా మంది మేము తప్పు చేసి ఉంటాం, మేమే తప్పు వచ్చిందేమో అని చెప్పి పేరెంట్స్ పాపం పిల్లల్ని తిరితే నిజంగా సరిగా రాయలేదేమని చెప్పేసి పేపర్స్ కూడా రిక్వెస్ట్ చేయలేదు. అంటే అది కరెక్ట్ అనుకోరు కదండి, ఇక్కడెక్కడ ఏం జరిగింది, ఎంత ఎలా జరిగింది, స్కామ్ జరుగుతుంది అని చెప్పి అనుకోడు కదా. చాలా మందికి మార్కులు తగ్గి పాపం చాలా మంది సరిగా రాయలేదేమో అలా రకరకాల. నా దగ్గర స్టూడెంట్స్ అండి, అంటే 3 స్టూడెంట్స్ నేను ఇనిషియల్గా అదేంటి స్టూడెంట్స్ సరిగా రాయలేదేమో అని తిట్టాను నేనే. మరి పేరెంట్స్ కూడా తిడతారు కదా. అసలు ఇలా దీని వెనకాల ఎంత స్కామ్ ఉంటుంది, ఇలా బ్లర్ అవుతుంది, పేపర్లు మిస్ అయిపోతే పేపర్ ఇవాల్యుయేషన్ చేయలేదు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కూడా తప్పు వేశారు, టీచర్స్కి బలవంతంగా చెప్పి కనపడపోయిన మార్కులు ఏమని చెప్పారని చెప్పన్నారు, రాంగ్ పేపర్స్ పంపించారు. వాళ్ళు 13,000 కంప్లైంట్స్ వెళ్ళినాయి కాబట్టి 13,000 కంప్లైంట్స్ తప్పని ఒప్పుకుంది. 15 లక్షల మందికి తప్పు అన్యాయం జరిగింది మేడో తెలుసు. ఇప్పుడు దానికి ఎవడో చెప్తాడు మళ్ళీ ఎంత చెయ్యాలి అంటే, మేము ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాడు మినిస్టర్ బయటకు వచ్చి, ఈ మినిస్టర్ గారు బయటకు వచ్చి ఐఐటి మద్రాస్కి ఐఐటి కాన్పూర్కి మేము మొత్తం ఈ స్కామ్ ఏదైతే ఉందో, తప్పు ఏదైతే జరిగిందో, టెక్నికల్ ఏదైతే జరిగిందో దాన్ని సరిచేయమని చెప్పాం. ఓ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటంటే, ప్రెస్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా? మరి నీట్ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ పెడతామని. ఇప్పుడు సిబిఎస్ఈ వచ్చి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇచ్చి ఓకే తప్పు జరిగింది మేము సరి చేస్తాం, ఐఐటి మద్రాస్కి ఐఐటి కాన్పూర్కి ఇచ్చా సరి చేస్తాం. ఎక్కడ సరి చేస్తారు? జేఈ కౌన్సిలింగ్ ఆపండి, మరి జేఈ కౌన్సిలింగ్ ఆపండి. ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ఏంటి? ర్యాంకులు చాలా మందికి సిబిఎస్ఈ బోర్డుకి వచ్చినాయి ఈసారి, వాళ్ళందరూ కూడా 70% రాని వాళ్ళు, కొంతమంది ఫెయిల్ అయిపోయిన ఉన్నారు. వాళ్ళకి ఎవడ సమాధానం చెప్తాడు? మీ సాగు చావండి, కోర్టుకి వెళ్తారు, మీ సాగు మీరు చావండి, మాకెందుకు, మా పదవులు మాకు ఉన్నాయి కదా, మాకే సంబంధం లేదు, మీరు పోరాడండి. కంప్లైంట్ ఇచ్చారా? ఓకే ఇన్వెస్టిగేట్ చేస్తాం. అసలు ఎవడంటే ఫోన్ ఎత్తింది, మెయిల్కి ఎవడంటే రిప్లై ఇచ్చాడు? సిబిఎస్ఈ వాడికి ఎవడ రిప్లై ఇస్తున్నాడు? 17 లక్షల మంది రాసినప్పుడు ఇంతమందికి మెయిల్స్ మేము రిప్లై ఎలా ఇస్తామండి, 25 లక్షల మంది రాస్తే మేము రిప్లై ఇవ్వలేమని చెప్తున్నారు. మరి రిప్లై ఎవరైనా మెయిల్ ఐడి ఎందుకు ఇచ్చావు, నువ్వు ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చావు? ఒక ఫోన్ నెంబర్ 2 ఫోన్ నెంబర్లు ఇస్తే 2 లక్షల మందికి ఆన్సర్ చేయడం తెలియదు అన్న విషయం కామన్ సెన్స్ మనకు తెలియదా? మరి దానికైనా ఒక మెకానిజం ఉండాలి కదా. మరి చేత కానప్పుడు పాత పద్ధతులన్నా చేతి ఎవాల్యుయేషన్ చేసినా చావాలి కదా. మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోలేకపోతే పిల్లలకు అన్యాయం జరిగింది. ఒక్కొక్క స్టూడెంట్ చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, సూసైడ్ చేసుకోవాలా, లేకపోతే మార్కులు దక్కునే మాకు జేఈ సీట్ వచ్చింది ఏం చేయమంటారని చెప్పి అడుగుతున్నారు. పోయారు సగం మంది అంటారు జనాలు, పోయారు కొంతమందికి అన్యాయం జరిగింది. అయితే ఏంటి, నా పదవి నాకు ఉంది కదా, నా పోస్ట్ నాకు ఉంది కదా, నేను హ్యాపీగా బతుకుతున్నాను కదా, నేను ఎన్టీఏ చైర్మన్, మొన్న ఎన్టీఏ అన్నారు, ఇప్పుడు సిబిఎస్ఈ. ఎవరికి సమాధానం చెప్పడం, చచ్చిపోతారో చచ్చిపోండి. స్టూడెంట్స్ కెరీర్ అనేది భారతదేశంలో దేనికి పనికిరాని ఒక లాస్ట్ సబ్జెక్ట్ ఇది. నేను ఇదే విషయాన్ని గత 10 ఏళ్ళు నుంచి అరుస్తున్నానండి. మీరు కులమో మతమో ఫ్రీ బీసో ఎమోషనో ఇలాంటివి తప్ప భారతదేశంలో ఎలాంటి వాటికి తావు లేనే లేదు, అసలు లేనే లేదు. గట్టిగా మాట్లాడితే దేశభక్తి అంతే. దేశం ముఖ్యం అంటారు, దేశం ఏంటంటే నాకు అర్థం కాదు, ఏం మాట్లాడతారంటే కొంపలు ఉన్నట్టుగా దిక్కు దివానం లేదు. దేశం ముఖ్యం అని చెప్పి మైకులు ఇచ్చి మాట్లాడతారు. దీన్ని ఏమంటారు మరి, దీన్ని ఏ ముఖ్యం అంటారు? దీన్ని నాకు అర్థం కాదు. ఎవడు సమాధానం చెప్తాడు? ఆ వేదాంత అన్నవాడు ఫైట్ చేశారు కాబట్టి బయటకు వచ్చింది. ఫైట్ ఎంతమంది ఫైట్ చేయగలరు? ఫైట్ చేసిన ఏమో తిడుతున్నారు, మీరు చేయొద్దు అంటున్నారు, లోపల వేస్తారు, పట్టుకెళ్ళి మాట్లాడే కేసులు పెడతారు. బ్లర్గా ఉన్న పేపర్ని ఎట్లా తుత్తాడండి? పేపర్ నాకు అర్థం కాదు. బ్లర్గా ఉన్న పేపర్ మీకు తెలియదా? 10 రోజుల క్రితం తెలియదా? అప్పుడు అనౌన్స్ చేయాలి కదా, మొత్తాన్ని మళ్ళీ రివాల్యూట్ చేస్తాం మాన్యువల్గా అని చెప్పి సంవత్సరం మీద 2 నెలల టైం తీసుకోండి. మిగతాట్లు పోస్ట్ పోన్ చేశారు కదా, 2 నెలల టైం తీసుకోండి, తీసుకుని జేఈ కౌన్సిలింగ్ ఆపొచ్చు కదా. ఆపరం. మాకు సంబంధం లేదు, ఎన్టీఏకి జేఈ కౌన్సిలింగ్ మాకు సంబంధం ఏంటని అడుగుతున్నాడు ఆయన. రెండింటి ఒకే మినిస్టర్ కదా, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు, పరిస్థితి ఏంటి నాకు అర్థం కాదు. మార్కులు తక్కువ వచ్చిన పరిస్థితి ఏంటి? అబ్రాడ్లో సీట్లు ఆగిపోయిన పరిస్థితి ఏంటి? తమిళనాడు రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో ఇంటర్ మార్కులు బట్టే సీట్లు ఇస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక స్టూడెంట్ మార్కుతో నువ్వు భవిష్యత్తుని నిర్ధారిస్తే, ఆ మార్కు తప్పుగాని నువ్వు ఇస్తే దానికి నేను బాధ్యత వహించినాను. ఎందుకంట వహించాము, సరి చేస్తాం. ఐఐటి మద్రాసులకు చెప్పాం, ఐఐటి కాన్పూర్లో చెప్పాం, సరి చేస్తామని చెప్తున్నారు.
ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే దీనికి అంత ఉండదా? గ్రూప్ 1 స్కామ్ అన్నారు, గ్రూప్ 2 పేపర్ లీక్ అన్నారు, నీట్ అన్నారు, యూజీసీ అన్నారు. కొత్తగా యూజీసీ అదే CUT ఎగ్జామ్ మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. అదో పెద్దదే ఇష్యూ జరిగింది. సపరేట్గా ఎప్పుడైనా మళ్ళీ వీడియోలో చేస్తాను. ఎవరికి ఎందుకు జరుగుతున్నాయో ఏంటో తెలియదు. అవి నేనేం చెప్పగలను, సలహా చెప్పగలనండి, నేనేం చేయలేనండి. మీకు భారతదేశంలో ఇలా ఓట్లు లేరు, స్టూడెంట్స్కి ఓట్లు లేవు కదా. ఎవడ ముట్టుకున్నాడు కుక్కలు కూడా పట్టించుకోవండి, స్టూడెంట్స్ని పట్టించుకోవు. ఈ పేరెంట్స్ కులం గురించి, మతం గురించి, దేశభక్తి రెచ్చగొట్టిన వాళ్ళకే ఓట్లు వేస్తారో వాళ్ళకే ఏం మీరు ఓట్లు. వీళ్ళు అలాగే నాశనం చేస్తారు పిల్లల జీవితాన్ని. వేల మంది స్టూడెంట్స్ సఫర్ అయ్యారు CBSE. ఎవడో సమాధానం చెప్పట్లా. కమిటీ వేసాం, కమిటీ చూసుకుంటుందని చెప్తున్నాడు. దండం పెట్టి అడుగుతున్నాను రా బాబు, మీకు 2 చేతులు పెట్టి దండం పెట్టి అడుగుతున్నాను గవర్నమెంట్ని. మీరు JEE కౌన్సిలింగ్లో ఆపండి, లేకపోతే CBSE వాళ్ళు గ్రేస్ మార్క్స్ అని ఇవ్వండి, లేకపోతే మళ్ళీ మొత్తం రివాల్యుయేషన్ అంటే మాన్యువల్గా చేయండి. ఏదో ఒకటి చేసి న్యాయం చేయండి వాళ్ళకి. పాపం వేల మంది సఫర్ అవుతున్నారు. నేను మీరు ముందుగా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. నేను చూస్తే ఇప్పుడు నాకు ఒక్కొక్కటి పంపిస్తున్నాను. నాకు సార్ మార్క్ షీట్ చూడండి సార్, మాకు ఎలా పంపించలేదు, బ్లర్గా ఉంది, మార్కులు లేదు, ఆబ్జెక్ట్ కూడా రాలేదు, పేపర్లు మిస్ అయిపోయినాయి, వెబ్సైట్లో పేమెంట్ కడదామంటే పేమెంట్ ఏమో బ్లాక్ అయిపోతుంది, పేమెంట్ చేయడానికి లేదు, టైం ఏమో ఎక్స్టెండ్ చేయరు వాళ్ళు, 2 రోజులు టైం ఎక్స్టెండ్ ఇచ్చారు, వెబ్సైట్ సరిగ్గా పనిచేయదు. ఏం చేయమంటారు సార్? నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్తున్నారు పిల్లలు, పాపం పేరెంట్స్. నిజమే కదా. అసలు నాకు అన్నింటికంటే బాధ ఫారెన్ యూనివర్సిటీ పాపం మేమే కదా పంపిస్తామని పిల్లలకి. ఎంతమందికి అన్యాయం జరిగింది తెలుసా? అది ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నేనే సరే అందరూ పెట్టండి, నేను కూడా మెయిల్ పెడతాను, అంతకుమించి ఏం చేయగలను? ఇదంతా ఒక ఉద్యమం కింద రావాల్సిందేనండి. సరే ఇది ఏదో ఒక ప్లాట్ఫామ్ రావాలండి. ఏదో ఒక ప్లాట్ఫామ్ వచ్చి ఎడ్యుకేషన్ అన్న దానికి సంబంధించినటువంటి బిగ్ ప్లాట్ఫామ్ వచ్చి వీళ్ళ అన్యాయాలు ఏ పార్టీ ఏమైనా ఉండే, పొలిటికల్ పార్టీ ఏ పార్టీ అయినా పక్కన పెట్టండి, నేను ఆ పార్టీ అని నేను చెప్పట్లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది సిస్టమ్, ఎగ్జామినేషన్ సరిగ్గా కండక్ట్ చేయడం, ఇలా 3-4 ఎజెండాల్లో ఏదో ఒకటి మీకు రాకపోతే సిస్టమ్ ఇంకా దరిద్రాతి నీచాతినీచంగా తయారైపోతుంది. తెలిస్తే స్కామ్ అవుతుంది, తెలియ బెటర్గా జరిగిందని మీరు అనుకుంటున్నారేమో. కొన్ని అవి కూడా స్కామ్లే, బయటికి రావట్లేదు అంతే, రానివ్వట్లేదు అంతే. ప్రతిదిన నీట్ PG, నీట్ UG, JEE ఎగ్జామ్లో కాపీలు జరిగినాయి. కోర్టుకి వెళ్తే దిక్కు దివాణం లేదు, వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చారు. గేట్ ఎగ్జామ్ మొన్న, UGC ఎగ్జామ్, ఇప్పుడు CUT ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ తెలంగాణలో పేపర్ లీక్ అయింది. 3 సార్లు ఇష్యూస్ అయినాయి. మెయిన్స్ మళ్ళీ పెట్టారు, కోర్టుకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో 2018 కూడా దిక్కు దివాణం లేదు, మళ్ళీ పోస్టులు తీసి పక్కన పెట్టారు. ఏ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా జరిగిందో చెప్పండి మీరు. అసలు జరిగిందని అనుకున్న ఎగ్జామ్స్ కూడా జరగలేదు, అవి కూడా మనకు తెలియదు అంతే. ఇది టెక్నాలజీని వాటం రాంటేనే అది వాటం రావట్లేదు. పోనీ మాన్యువల్గా పెడితేనేమో ఎవడో కకృతిగాడు ఉంటాడో ఇదవుతుంది. మరి వీళ్ళని ఎవరితో చెప్పుకొని ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు? మాకు సంబంధం లేదు. వీళ్ళ పరిస్థితి ఏముంటుంది? అండ్ 2 రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు. ఇప్పుడు నీట్ అయిపోయింది, మర్చిపోయారు కదా, ఇదైంది, ఇది 2 రోజులు మర్చిపోతారు. ఓకే, అయితే ఏంటి? సావండి, కుక్కలో పురుగులు బొద్దింకలు లాంటి వాడు కదా మనందరం అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అదేంటి, బయటకు వచ్చి IIT మద్రాస్కి ఇచ్చాము, IIT కాన్పూర్కి ఇచ్చాము, వాళ్ళు దీన్ని సరి చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు అంతేనా? దీని సొల్యూషన్ అది కాదు కదా. ఇప్పుడు జరుగుతున్న సొల్యూషన్ మొత్తాన్ని సరి చేయండి, మీకు దండం పెడతాను రా బాబు, మొత్తాన్ని సరి చేయండి. పేపర్ మొత్తం 17 లక్షలు మళ్ళీ చూద్దండి. ఎవడో 500 మందికి అన్యాయం జరిగితే, లేదా 1000 మందికి అన్యాయం జరిగితే, 10,000 మంది అన్యాయం జరిగితే మొత్తం 17 లక్షలు మేము ఎందుకు అన్యాయం చేయాలి సార్? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు 10 మంది చచ్చిపోతే మాకు ఉపయోగమే కదా. అది పోతే పోయారు కొంతమంది, 10,000 మందితో నాకు పని ఏంటని అనకంటే. ఒక ప్రతి స్టూడెంట్ లైఫ్ ఇంపార్టెంటే కదా. భారతదేశంలో జనాభా ఎక్కువైపోవడం వల్ల మనుషులు చచ్చిపోయినా పర్లేదు అంటారు మీరు. పేపర్లు చూద్దండి. ఇప్పుడు ఎవడైనా, ఇప్పుడు బయటలో ఉన్న పిల్లడైనా ఇంకొకడైనా ఎవరికైనా వేరే ఒక పిల్లవాడి మార్కులు తగ్గితే బాధ కదండి, అది పాపం కదా, ఇది మహాపాపం కదా. ఇది ఎడ్యుకేషన్ ఎవడు పట్టించుకోడండి. దేనికి పనికిరైనా ఒక వరస్ట్ నీచాతినీచమైన సబ్జెక్ట్ ఇది జనాలకి, పొలిటీషియన్స్ కానీ పబ్లిక్. ఇన్ని ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి కదా పొలిటీషియన్స్. ఎక్కడైనా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ విన్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ, మీరు చెప్పండి అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినాడు పొలిటీషియన్ ఎవడన్నా ఉన్నాడా? లేదు. ఎమోషనల్ ఆస్పెక్ట్ సంబంధించి మాట్లాడతాను. దయచేసి ఇదేదో ఒక ప్లాట్ఫామ్ రావాల్సిందే. ఇంక నాలాంటి తప్పదు. ఇంక ఈ చదువు వీడియోలు మానేసి ఇలాంటి వాటికన్నా రావాలి బయటకు. ఇంక వేరే మార్గమే నాకేం కనిపించట్లేదు. సరే, ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఇంకో 4 కేసులు వేసి లోపల వేస్తారు, అంతకుమించి ఏం జరుగుతుంది. కానీ సో ఇది మామూలే నాకు. సో బట్ ఇది
ఫారెన్ సీట్లు పోవడం కూడా నాకు కొంచెం బాధాకరంగా ఉంది. లక్కీగా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వను. వేరే 2-4-5 కంట్రీస్ పెడతా ఉంటాం అప్లికేషన్స్ మేము వేసాస్ కానీ. వేసా ఇబ్బంది అయినా కూడా స్టూడెంట్కి అన్యాయం జరగకూడదు, ఇలాంటిది ఏదైనా మార్కులు ఇబ్బంది అయినా కూడా అన్యాయం జరగకూడదు, ఏదైనా శాట్ స్కోర్ కొంచెం అటు ఇటు అయినా అన్యాయం జరగకూడదని కొంచెం పూల్ ప్రూఫ్ ప్లానింగ్ అనేది ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఆ యూనివర్సిటీస్లో ఇబ్బంది అయినప్పటికీ కూడా వేరే కాలేజీలు యూఎస్లో కానీ వేరే అదర్ కంట్రీస్లో మంచి కాలేజీలు ఏవైతే వచ్చినాయో వాటికి పంపిస్తున్నాం. బట్ ఇంత ప్లానింగ్ అంటే నాకంటే అవగాహన ఉంది కాబట్టి ఇలాంటివి నేను చేయగలుగుతున్నాను. బట్ చాలామంది పిల్లలు పాపం ఎలాంటి అవకాశం లేకుండా అయిపోయినాయి. నా దగ్గర జేఈ ఇద్దరికి ఫెయిల్ అయ్యారండి. నిజంగా చాలా బాధాకరం. ఒక స్టూడెంట్కి 75 కంటే తక్కువ వచ్చింది. ఇద్దరే కదా సార్ మీరు ఎంతగానో సీరియస్గా తీసుకుంటున్నారు, ఇద్దరికి పెద్ద నష్టం జరిగింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీ ఇంట్లో పిల్లడైతే ఎలా ఉంటుందని మీరు ఆలోచించుకోండి. అంతే, ఇందులో చేయలేదు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.